హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ హనుమంత్. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్లో చేయడం జరిగింది. ఇందులోని అభిప్రాయాలు నేను గమనించినటువంటివి మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మనము మెయిన్గా ఈ కరెంట్ చార్ట్లో సన్ ఫార్మా గురించి కన్సిడర్ చేసాం. సన్ ఫార్మా అనేటువంటిది మనం వీక్లీ బేసిస్లో అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా ఒక 3 months నుంచి సన్ ఫార్మా అనేటువంటిది వీక్లీ చార్ట్లో కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ ఏరియాలో మనం ఫోకస్ చేసినట్లయితే దాదాపుగా ఒక 2 months నుంచి నియర్ అబౌట్ 2 months నుంచి ఇది ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఇందులో మనం డైలీ చార్ట్ని చూసాం. డైలీ చార్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇది 2 days నుంచి అంటే ఈ జోన్లో ఉండేది. దాదాపుగా ఇది ఈరోజు కొంత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఇది ఈ మూమెంటం అనేటువంటిది కంటిన్యూ చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మూమెంటంని కంటిన్యూ చేస్తూ ఉంటుందో నెక్స్ట్ టార్గెట్స్ ఎలా ఉండొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది మనం ఈ ప్రీవియస్ హైని తీసుకుందాం. అంటే ఈ ప్రీవియస్ హైని ఇక్కడ నేను మార్క్ చేసినప్పుడు 721.85 అనేటువంటిది ప్రీవియస్ హైగా ఉంది. దాదాపుగా ఈ ఏరియాస్ని టచ్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం కొంత ఇనీషియల్గా 715 ఆ రేంజ్ని కవర్ చేస్తూ మళ్ళీ కొంత స్లో డౌన్ కూడా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ 715 ఈ ఏరియా ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనం ఈ మూమెంటం అనేటువంటిది 2 days బ్యాక్ నుంచి అంటే కంటిన్యూస్గా 3 days ఇక్కడ చూపిస్తున్నప్పటికీ కూడా ఈ మూమెంటం ఇలాగే కంటిన్యూ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువగా కనిపిస్తుంది. టార్గెట్ అనేటువంటిది మనం 715 వరకు ఈ స్టాక్ మూవ్ అవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. ఈ మూమెంటం కంటిన్యూ అయితే 721 పై కూడా మూవ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ సన్ ఫార్మాసిటికల్స్ అనేటువంటి స్టాక్లో. మనము 1 hour టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తాం. 1 hour టైం ఫ్రేమ్లో కనుక అబ్జర్వ్ చేసినప్పటికీ దాదాపుగా ఈ లెవెల్స్ని రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే 709 ఈ లెవెల్స్ని రీచ్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ చూపిస్తుంది ఇనిషియల్గా. సో మనం సన్ ఫార్మాసిటికల్స్ అనేటువంటి స్టాక్ని మనం 1 hour టైం ఫ్రేమ్లో చూసినప్పటికి కానీ లేదా ఈ కొంత డైలీ టైం ఫ్రేమ్లో చూసినప్పటికి కూడా ఇది అప్ ట్రెండ్ని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఇందులో మనం స్టాప్ లాస్ అనేటువంటిది ప్యారలల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సి ఉంటుంది. మనం ఇంకొంచెం లోవర్ టైం ఫ్రేమ్లో చూసాం. ఇంకా స్టిల్ లోవర్ టైం ఫ్రేమ్లో ఈరోజు మూమెంటం 15 minutesలో తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మూమెంటంని మనం వాచ్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఇది ఒక కొంత మూవ్ అవుతూ సైడ్ వేస్ ఈ ప్యాటర్న్ని రిప్రజెంట్ చేసింది. సో ప్రీవియస్ డే కొంత షార్ప్ మూమెంటంని చూపించినప్పటికీ రిమైనింగ్ హాఫ్ సెషన్లో ఆన్ ఫ్రైడే ఈరోజు మాత్రం ఈ సైడ్ వేస్ ప్యాటర్న్ ఎక్కువగా చూపించడం జరిగింది ఇక్కడ సో ఈ మాదిరిగా మనం అనలైజ్ చేసినప్పుడు నియరెస్ట్ రెసిస్టెన్సెస్ ఎక్కడగా ఉన్నాయి. నియరెస్ట్ రెసిస్టెన్స్ అనేటువంటిది దీనికి 709.75 దగ్గరగా ఉంది. సో మనం ఈ లోని అంటే నియర్ అబౌట్ 690 మనం 710 టార్గెట్గా తీసుకుందాం. 710 టార్గెట్గా తీసుకోవాలి అని అన్నప్పుడు ఫస్ట్ టార్గెట్గా తీసుకుంటే మనకి దాదాపుగా 8 points మనం ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 8 points ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మనం స్టాప్ లాస్ ఎంత తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేటువంటిది నియర్ అబౌట్ 1:2 రేషియోలో పర్ఫార్మెన్స్ని మనం యాక్సెప్ట్ చేసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లెవెల్ వరకు ఈ స్టాక్ డౌన్ సైడ్ మూవ్ అయినా కానీ మనం ఈ ట్రేడ్లో ఉండొచ్చు. సో సన్ ఫార్మా అనేటువంటిది మనం అప్ సైడ్ వ్యూతో ఎంటర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది.
ఇది ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది 70975 పైసా, సెకండ్ టార్గెట్ 715, థర్డ్ టార్గెట్ 721. ఈ ఏరియాస్ని ఎక్కువగా టచ్ చేయడానికి ప్రాబబిలిటీ చూపిస్తుంది. ఒకవేళ ఇది ఇన్ కేస్ డౌన్ సైడ్ కనుక మూవ్ అయినట్లయితే మనం చాలా తక్కువ స్టాప్ లాస్ని తీసుకోవడం బెస్ట్. ఇందులో 697 ఈ ఏరియాని మనం స్టాప్ లాస్గా తీసుకుంటే బెస్ట్. 697 ఈ లెవెల్స్ని మనం స్టాప్ లాస్గా తీసుకోవడం బెస్ట్. అయితే ఇందులో ఒక 5 minutes టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్ క్లోజింగ్ అనేటువంటి దాన్ని మనం బేసిస్గా తీసుకొని ఎగ్జిట్ అవ్వడం అది కరెక్ట్ మెథడ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి షార్ప్ ఫాల్ వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మనం ఈ రెడ్ డాటెడ్ లైన్ని 698.30 పైసాని స్టాప్ లాస్కి యాక్సెప్ట్ చేసినట్లయితే ఫస్ట్ టార్గెట్ 70975 పైసా, సెకండ్ టార్గెట్ 715, థర్డ్ టార్గెట్ 722 ఈ ఏరియాస్ ఎక్కువ రావడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది సన్ ఫార్మాసిటికల్స్లో. ఇక నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ. పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేటువంటిది మనం కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసాం. పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేటువంటిది ఇక్కడ నేను వీక్లీ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీక్లీ టైం ఫ్రేమ్లో ఇలా తీసుకుందాం. అంటే ప్రీవియస్లో దగ్గర నేను ఒక హారిజాంటల్ ట్రెండ్ లైన్ కన్సిడర్ చేశాను. ఈ రెడ్ లైన్ అనేటువంటిది హారిజాంటల్ ట్రెండ్ లైన్. ఇది ప్రీవియస్ నియరెస్ట్లోని బేస్గా చేసుకొని తీసుకోవడం జరిగింది. సో ఇంకొక ట్రెండ్ లైన్ని మనం ఈ మాదిరిగా కనెక్ట్ చేస్తాం. వీక్లీ టైం ఫ్రేమ్లోనే ఒక స్లాంటింగ్ ట్రెండ్ లైన్ తీసుకుందాం. ఇది దాదాపుగా ఈ లోని కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ ఈ లోని కనెక్ట్ చేస్తాం. అంటే ఇది ట్రెండ్ లైన్ కన్నా కిందకి బ్రేక్ డౌన్ అయింది. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంకొక ట్రెండ్ లైన్ ఇలా కన్వీనియంట్కి ఎనాలిసిస్కి ఇలా చూస్తాం. ఇలా తీసుకుందాం. అంటే ఈ లోని ప్లస్ ఈ లోని ఇలా కనెక్ట్ చేస్తున్నాను. నియరెస్ట్ 2 లోస్ని కనెక్ట్ చేసినప్పుడు ఇది దాదాపుగా ఎప్పుడైతే ఈ హ్యూజ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినటువంటి లో అనేటువంటిది ఉందో ఆ లో ఏరియాని మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసినట్టుగా ఇప్పుడు మనం గమనించగలం ఇక్కడ. సో మరి ప్రాబబిలిటీ ఎలా ఉండొచ్చు? ఇన్ కేస్ మనము ఈ స్టాక్లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే, ఎందుకనంటే మనం ఈ స్టాక్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనం 2019లో 2020లో కూడా మార్కెట్ అంతా ఫాల్ అయినప్పటికీ ఈ స్టాక్ యొక్క లో వాల్యూ 170. అది చాలా తక్కువ టైం సస్టైన్ అంది ఆ లో వాల్యూ కూడా. అంటే 192 అనేటువంటిది లో వాల్యూగా మనం కౌంట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏ ప్రైస్ బ్యాండ్లో ఉన్నాం? 120 ఆ ప్రైస్ బ్యాండ్లో ఉన్నాం ఇప్పుడు. అంటే నియర్ అబౌట్ చాలా లోకి నియరెస్ట్గా ఉంది. సో మరి ఇందులో టాప్ అనేటువంటిది ఎంత చూపిస్తుంది? 274. సో పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్లయితే ఇది దాదాపుగా 25% మనం పెరగడానికి ప్రాబబిలిటీ ఉంది అన్నట్టుగా అజ్యూమ్ చేస్తే, అంటే ప్రీవియస్గా మూవ్ అయిన కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఎనాలిసిస్ చేసినట్లయితే మళ్ళీ ఒకవేళ ప్రీవియస్ హైస్ని ఇదే ప్యాటర్న్లో, ఎందుకంటే ఇది కంప్లీట్గా చూడండి సైడ్ వేస్ ఈ ప్యాటర్న్ని చూపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇలా అయినప్పుడు మనం కంప్లీట్ ఒక లో ప్రైస్కి వచ్చినాం, లో ప్రైస్ బ్యాండ్కి వచ్చినప్పుడు ఒకవేళ ఈ లో ప్రైస్ బ్యాండ్ నుంచి ఇది మళ్ళీ మూమెంటం ఇవ్వాలి అని అనుకుంటే అప్ సైడ్ కనీసం ఈ ప్రీవియస్ హైస్ని అయినా టచ్ చేస్తే 12% అవుతుంది. మరి 12% అని అన్నప్పుడు మనం ఒకవేళ ఈ స్టాక్ని ఒక 1 month టైం ఫ్రేమ్లో ఒక 20 to 25 సెషన్స్ అలా హోల్డ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కండిషన్లో మనం ఈ స్టాక్లో కనుక ఎంటర్ అయితే మనం స్టాప్ లాస్ ఎంత తీసుకోవచ్చు? స్టాప్ లాస్ అనేటువంటిది మనం నియర్ అబౌట్ 3%, 3.2గా తీసుకోవచ్చు. 3.2. మరి ప్రాబబుల్ టార్గెట్ ఎంత? నియర్ అబౌట్ 12% ప్రాఫిట్ కనుక మనం ఎక్స్పెక్ట్ చేసేది ఉంటే మనం స్టాప్ లాస్ అనేటువంటిది
3% బిలో కన్సిడర్ చేయొచ్చు, రైట్. నియర్ అబౌట్ 3% అని అన్నప్పుడు ఇక్కడ 214.50 పైసా ఈ ప్రైస్ని నియర్ అబౌట్ 210ని చూపిస్తుంది. 212ని చూపిస్తుంది. 212 అనేటువంటిది మనం స్టాప్ లాస్గా అజ్యూమ్ చేసుకోవచ్చు నియర్ అబౌట్. ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇక నెక్స్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసాం. డైలీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్ అనేటువంటిది సేమ్ ప్యాటర్న్, ఎందుకంటే హారిజాంటల్ ట్రెండ్ లైన్స్ అనేటువంటివి కామన్గా అది ఏ టైం ఫ్రేమ్ అయినా కానీ కామన్గా వర్తిస్తుంది కాబట్టి, సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఒక సపోర్ట్ జోన్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ వాచ్ చేయడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. మళ్ళీ మనం ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఎనలైజ్ చేయొచ్చు. ఏంటది? సో లాస్ట్ 3-4 సెషన్స్లో కంప్లీట్గా స్లో అయిపోయింది, ఫాల్ అనేది స్లో అయిపోయింది ఈ ఏరియాలో, రైట్. సో ఇది ఒకవేళ అప్ సైడ్ కనుక రివర్స్ అయినట్లయితే ఫస్ట్ ఈ ఏరియాస్ని కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. అంటే నియర్ అబౌట్ 230. నెక్స్ట్ ఈ ఏరియాస్కి డైరెక్ట్గా ఈ ఏరియాస్ మూవ్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది 246. సో ఇక్కడ మనం క్యాండిల్స్ ప్యాటర్న్ కూడా ప్రీవియస్గా చూడండి, మూమెంటం ఉన్నప్పుడు ఫాస్ట్గా మూవ్ అయింది, ఇది సపోర్ట్ ఏరియాస్ నుంచి. సో కాబట్టి ఫర్ ద లాస్ట్ 3-4 సెషన్స్ స్లో అయిపోయింది కాబట్టి మనం ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి, అంటే నియర్ అబౌట్ ఒక 3% స్టాప్ లాస్ తోటి అరౌండ్ 211.30 పైసా ఆర్ 50 పైసా ఈ ఏరియాలో, అంటే 214.50 కింద ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితే 214.50 పైసా కింద ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఆ వాల్యూ కన్నా కింది వైపు వెళ్తున్నట్లయితే మనం ఈ స్టాక్లోంచి బయటికి రావాల్సి ఉంటుంది. సో దాన్ని ఆ మాదిరిగా మనం స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఒక 20-25 డేస్ టైం పీరియడ్లో మనం హోల్డ్ చేయగలిగే క్యాపబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ స్టాక్కి పెట్రోనెట్ ఎల్ఎన్జీకి ప్రాబబిలిటీ అప్సైడ్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి దాంట్లో స్టాప్ లాస్ అనేటువంటిది మనం ఆలోచిస్తూ ట్రేడ్లో ఎంటర్ అవ్వడం బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి మనం 2 స్టాక్స్ కన్సిడర్ చేయడం జరిగింది, అంటే 20-25 డేస్ వ్యూతో పాటు విత్ ఇన్ ద డే ఫార్మాట్లో కూడా. సో అందులో పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒకటి, రెండవది సన్ ఫార్మా అనేటువంటిది మనం చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది, అంటే చాలా వేగంగా మూవ్ అవడానికి ఛాన్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది, అంటే టార్గెట్స్ అనేది తొందరగా హిట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్గా 2-3 డేస్ ఫార్మాట్లో జరిగే ఛాన్స్ సన్ ఫార్మాలో ఎక్కువ కనిపిస్తుంది. ఇక పెట్రోనెట్ ఎల్ఎన్జీ అనేటువంటిది కొంత టైం తీసుకున్నప్పటికీ కూడా ఒకవేళ స్టాప్ లాస్ కనుక హిట్ కాకపోతే అప్ సైడ్ ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.